రాకుండా రాకముందు వీడియో ఇది. ఈ మాట్లాడిన తర్వాత అప్పుడే మేము కంప్లైంట్ పెట్టవలసింది సార్. ఎందుకు దీని వెనకాల పెద్ద పెద్ద అధికారులు ఉన్నారు, మనకి ఎందుకులే, మన ఉద్యోగం మనం నిలబడడం కావాలని మేము సైలెంట్ గా అయిపోయాం సార్. వెంటనే నేను నా ఫేస్బుక్ పాత అకౌంట్ లో నేను డిలీట్ చేశానని నేను మర్చిపోయాను. ఇప్పుడు నాకు ఇవే ప్రూఫ్స్ దొరికాయి సార్. మా అమ్మగారు ప్రత్యక్షంగా మాట్లాడారు, డాకెట్ గౌరీ నాయుడు పేరు మరీ చెప్పి మాట్లాడారు సార్. ఇంతకన్నా నేను ప్రూఫ్ ఎక్కడి నుంచి తీసుకురావాలి సార్? ఇప్పుడు మా అమ్మగారు వస్తేనే రావాలి. నాకు ఇక్కడ కానీ న్యాయం జరగకపోతే నేను ఎంతవరకు పోరాటం చేస్తాను సార్. నాకు న్యాయం జరగాలి, నా తల్లికి మెయిన్ న్యాయం జరగాలి. లేదంటే మాత్రం నేను సీఎం వారి వరకు మీరు దయచేసి నాకు న్యాయం చేయాలని నేను కోరుకుంటున్నాను సార్. ఇది అమ్మగారు కంప్లైంట్ లెటర్ పెట్టిన తర్వాత ఇది ఫిట్నెస్ సర్టిఫికేట్ గవర్నమెంట్ హాస్పిటల్లో సివిల్ సర్జన్ డాక్టర్ గారు సంతకం చేయడం జరిగింది సార్. ఇండివిజువల్ గా వాళ్ళే ఇచ్చారు, కానీ మేమేమి ఫేక్ గా సృష్టించుకోలేదు. ఆల్రెడీ ఎంక్వైరీ ఆఫీసర్ కూడా మా ఊరు రావడం జరిగింది. వాళ్ళ సమక్షంలో అమ్మ నడుస్తున్న వీడియో తీయడం జరిగింది. ఎవరెవరో గ్రామ ప్రజల సంతకాలు కూడా తీసుకున్నారు సార్, ఈవిడ మాకు డ్యూటీకి అనుకూలమే అని. ఆ తర్వాత జాయినింగ్ ఆర్డర్ వచ్చింది సార్. ఈ వచ్చిన ఆర్డర్ డిఎంహెచ్ ఆఫీస్ నుండే వచ్చింది సార్. కానీ మేము ఏదో వచ్చిన ఆర్డర్ ఏదో ఉందో దీన్ని కూడా వెనక్కి పంపించారు, కానీ మా అమ్మని జాయిన్ చేసుకోలేదు సార్. ఈ ఆఫీసుల చుట్టూ తిరిగి ఒక పక్క ఈ ఊర్లో ఎవరైతే పొలిటీషియన్ ఉన్నారో వీళ్ళు ఒత్తిడి, అధికారులు ఒత్తిడి, మానసికంగా కులం కింద అవమానించడం, ఇవన్నీ తట్టుకోలేక మానసికంగా శారీరకంగా సార్ ఇప్పుడు నేనే వారం నెల రోజుల నుంచి ఆ పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగితే నేనే బాగా తట్టుకోలేకపోతున్నాను సార్. ఆల్రెడీ ఒక ఆవిడ రికవర్ అయ్యి చక్కగా తన ఉద్యోగం తను చేసుకున్న మనిషి మీద ఇలాంటి కంప్లైంట్లు పెట్టి ఇలాంటి అవమానాలు, ఒత్తిడులు, ఇలాంటి వాళ్ళు మా అమ్మ చావుకు మాత్రం వీళ్ళే కారణం సార్. హత్య కింద ఇది వస్తుంది, వాళ్ళు హత్య చేసినట్లే సార్. ఇప్పుడు దీనికి సరైన నాకు న్యాయం జరగాలి. నా తల్లికి మాత్రం న్యాయం జరగకపోతే నేను న్యాయం జరిగేంత నేను పోరాడుతూనే ఉంటాను సార్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.